ఐక్యత బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు కూటమిలో జనసమితికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని అడిగామని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం తెలిపారు. సీట్ల పంపకాలు ఆలస్యం కావడంపై అసంతృప్తి వ్యక్తం చేశామని, సీట్ల పంపకాలు త్వరగా జరగాలని కోదండరాం తెలిపారు. 2 రోజుల్లో సీట్ల సర్దుబాటు జరుగుతుందని సమాచారం వచ్చిందన్నారు. పొత్తులు ఆలస్యమైతే ఇబ్బందులుంటాయన్నారు. సీట్ల పంపకాల్లో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. ఇటు రేపు టీజేఎస్ రాష్ట్ర కమిటీ సమావేశం జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్. రఘు, ఏదైతే మహాకూటంలో తను ఒక భాగస్వామిగా చెప్పుకొని వస్తున్న తెలంగాణ జనసమితి కొద్ది అసంతృప్తిగా వ్యక్తం చేసిందని చెప్పవచ్చు. అయితే సీట్ల పెంపకం కావచ్చు, తర్వాత పార్టీకి సంబంధించిన వ్యవహారం అయితే మహాకూటంలో మొత్తం ప్రాధాన్యత తగ్గిందని చెప్పవచ్చు. అయితే ఇప్పటి వరకు అయితే సీట్ల పెంపకము, తర్వాత పార్టీకి సంబంధించిన ప్రాధాన్యత ఈ రెండు లేకపోవడం పట్ల తెలంగాణ జనసమితి కొంచెం అసంతృప్తిగా వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. అయితే మరియు 2 రోజుల మటుకం పూర్తిగా సంప్రదింపులు జరిపిన తర్వాత సీట్ల పెంపకం కావచ్చు, తర్వాత పార్టీకి సంబంధించిన ప్రాధాన్యత ఏ విధంగా ఇవ్వబోతుంది మహాకూటంలో అనేది కూడా ఒక చర్చనీయాంశం అనేది. అయితే రేపు జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో అయితే పార్టీకి ఎలాంటి నిర్ణయాలు నిర్దేశాలు కూడా పూర్తిగా సమావేశంలో కూడా చేయాల్సి ఉంటుంది. అయితే తమ ఇప్పటివరకు అయితే పర్టికులర్ గా ఇన్ని సీట్లు కావాలని చెప్పి బహిరంగ మట్టం అడగలేదని కూడా ప్రొఫెసర్ కోదండరాం కూడా చెప్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు అయితే పార్టీకి సంబంధించింది కావాల్సిన ప్రాధాన్యత మాత్రం ఇవ్వాలి, తర్వాత ఖచ్చితంగా ఇన్ని సీట్లు కావాలని చెప్పి మేము ఎక్కడ బహిరంగ అడగలేదని చెప్తున్నారు. అయితే మహాకూటంలో ఒక గౌరవప్రదమైన స్థానం ఉండాలని మాత్రమే ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు అయితే సీట్ల పెంపకాల్లో గందరగోళం జరుగుతున్నప్పటికీ అయితే ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న ఆలోచన కూడా పార్టీ నిర్ణయిస్తుందని చెప్పి కూడా ప్రొఫెసర్ కోదండరాం కూడా నిర్ణయించడం జరిగింది. అయితే ఇప్పటివరకు అయితే అనేక పార్టీలతో చర్చించినప్పటికీ ఇటు బీజేపీతో పొత్తులు కూడా బీజేపీతో సంప్రదింపులు జరపలేదని కూడా మీడియా సమావేశంలో వివరించడం జరిగింది. అయితే అనేక పార్టీలతో పాటే మహాకూటంలో కూడా తెలంగాణ జనసమితి ఉండాలో లేదనేది మరొక 2 రోజుల్లో కూడా ఒక క్లారిటీ వచ్చేటట్టు తెలుస్తుంది. అయితే సీట్ల సర్దుబాటు కాకుండా ప్రచారం మట్టం అయితే ఈ విధంగా ఇన్ని సీట్లు అడిగాము, అన్ని సీట్లు అని చెప్పి ప్రచారం మట్టం జరుగుతుంది. మొత్తం మీద అయితే ప్రచారం ఈ ప్రచారం వస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో అవాస్తవం అని చెప్పి కూడా అటు పార్టీ వర్గాలు కూడా చెప్తున్నాయి. అయితే ముందస్తుగానే ఏదైతే ముందస్తు ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో పార్టీ బలోపేతం చేసుకున్న పనిలో ఉన్నప్పటికీ ఇటు మహాకూటమిలో వాళ్ళు ఏ విధంగా అంటే సీట్ల పెంపకాలు చాలా పార్టీ నమ్ముకొని వచ్చిన కార్యకర్తలు చాలా మంది వచ్చారు. అయితే వాళ్ళకి తగిన న్యాయం చేయాలని చెప్పి అధ్యక్షుడు కూడా చూస్తున్నట్టు. అంటే పూర్తి స్థాయిలో ఆ సీట్ల పెంపకం వచ్చే వరకు మటుకం ఖచ్చితంగా ఒక క్లారిటీ ఎలా ముందుకు వెళ్ళాలని కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అంటే రమేష్, మరోవైపు అంటే ఇప్పుడు అసంతృప్తిగా ఉన్నారంటున్నారు. 2 రోజుల్లో ఒక క్లారిటీ వస్తుంది అంటూ కూడా ఇటు కోదండరాం గారు చెప్పడం జరుగుతుంది. మరి నిజంగా అంటే ఒకవేళ క్లారిటీ రాని పక్షంలో కానీ ఇంకా కన్ఫ్యూజన్ అలాగే ఉంటే ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా వారు చెప్తూ ఉన్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇప్పుడు తరచుగా అనేక మంది నాయకులు వచ్చి చర్చలు జరుపుతున్నప్పటికీ అయితే తెలంగాణ జనసమితి మొత్తం ఇప్పటికీ అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. అటు సీట్ల పెంపకాల ద్వారా కావచ్చు, తర్వాత తమ పార్టీకి కావాల్సిన ప్రాధాన్యత కావచ్చు, పూర్తి స్థాయిలో కొంచెం అంటే మహాకూటంలో ఉండలేని పరిస్థితి కూడా చెప్పవచ్చు. అయితే 2 రోజుల మటుకు ఒక క్లారిటీ వచ్చే నేపథ్యంలో అటు పార్టీ కార్యవర్గంతో సమావేశమై అయితే ముందస్తు ఎన్నికల్లో ఉన్న నేపథ్యంలో ఏ విధంగా పార్టీ ముందుకెళ్ళాలని ఒక అంటే చర్చలు జరిగిన అనంతరం పూర్తిగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇటు సీట్లు మొత్తం ఖచ్చితంగా తమ పార్టీని నమ్ముకొని వచ్చిన ఎంతో మంది కార్యకర్తలు ఉన్నారు. అయితే తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే కీలక పాత్ర పోషించిన ఉద్యోగులు కావచ్చు, తర్వాత అనేక మంది కార్యకర్తలు కావచ్చు,
తమ పార్టీలు తమను నమ్ముకొని వచ్చిన నేపథ్యంలో ఈ విధంగా ఆ సీట్ల సర్దుబాటు విషయంలో మహాకూటమిలో ఉన్న పార్టీలు ఈ విధంగా చిన్న చూపు చూడడం కూడా కొంచెం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళు అడిగిన సీట్ ఇస్తారా లేక తన పార్టీకి ప్రాధాన్యత ఇస్తారా అనేది కూడా వేచి చూడాలి. ఈ 2 రోజుల్లో మహాకూటమి అయితే ఏదైతే కాంగ్రెస్ చెప్పుకొస్తుందో ఆ కాంగ్రెస్ కు అంటే ముందస్తుగానే వాళ్ళ సీట్లు కానీ చెప్పడం కానీ ప్రతి నియోజకవర్గంలో క్యాండిడేట్లు ఉన్నప్పటికీ తెలంగాణ జనసమితి ఆ ప్రాంతంలో కావాల్సింది అన్నట్టు కూడా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో అయితే ఈ 2 రోజుల మటుకు ఆ చర్చలు జరిగిన తర్వాత అది ఒక పూర్తిగా అంటే వీళ్ళకు సాంకులత ఉంటుందా లేకపోతే ఏ విధంగా ఉంటుందని కూడా వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. థ్యాంక్ యూ వెరీ మచ్ రమేష్. మీ అందరికీ కూడా మేము స్పష్టంగా చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే పొత్తుల కోసం జనసమితిగా మేము తీసుకున్న చర్యలు మీ ద్వారా మేము ప్రజలకు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాం. ఐక్యత అనేది చాలా అవసరం. ఈ ఐక్యతను కాపాడటానికి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఒక నిరంకుశమైన పాలనను అంతమొందించడానికి ఉద్యమ ఆకాంక్షలను సాధించడానికి అన్ని శక్తులు ఐక్యం కావాలనేది బలంగా ప్రజల నుంచి వస్తున్నటువంటి డిమాండ్. ఆ డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని మేము కూడా అన్ని శక్తులను ఐక్యం చేయటానికి పూనుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చినాం. ఆ నిర్ణయం జరిగిన తర్వాత పార్టీలో దాని అమలు ఎట్లా చేయాలనే దానిపైన కూడా సూచనలు వచ్చినాయి. ప్రత్యేకించి మీ అందరికీ తెలుసు మేము 3 ప్రతిపాదనలు పెట్టినాం. మొదటి ప్రతిపాదన ఉమ్మడి కార్యాచరణ, రెండవ ప్రతిపాదన ఈ కార్యాచరణ అమలు కోసం ఒక యంత్రాంగం, మూడవది తెలంగాణ జనసమితి కూడా ఒక గౌరవమైన భాగస్వామ్యం. మీ అందరికీ కూడా